హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఇరాన్ లో కొనసాగుతున్న నిరసనలు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ కి గురిచేస్తున్నాయి. ఈ నిరసనలో మృతుల సంఖ్య ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండొచ్చని ప్రముఖ మ్యాగజైన్ టైమ్ సంచలన కథనాన్ని ప్రచురించింది. స్థానిక ఆరోగ్య శాఖ అధికారులను ఊటంకిస్తూ ఈ నిరసనలో ఇప్పటి వరకు సుమారు 30,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ఈ కథనం వెల్లడించింది. అధికారికంగా ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యలకు ఇది అనేక రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి నేపథ్యంలో ఇరాన్ లో ఈ నిరసనలు చెలరేగాయి. మొదట శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాలు నిరసనకారులపై కఠినంగా వ్యవహరించాయని, ప్రత్యక్ష కాల్పులు జరిపినట్లు, భారీ సంఖ్యలో అరెస్టులు చేసినట్లు కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు, విశ్వవిద్యాలయాల చుట్టూ పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. టైమ్ కథనం ప్రకారం ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో నమోదైన గోప్య సమాచారం ఆధారంగా ఈ సంచలనాలు వెలువడ్డాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా నిజమైన వివరాలను బయటకు రానివ్వడం లేదని, ఇంటర్నెట్ సేవలను కూడా తరచుగా నిలిపివేస్తున్నారని పేర్కొంది. దీంతో మృతుల సంఖ్య, గాయపడిన వారి వివరాలపై స్పష్టత రావడం కష్టంగా మారింది. అనేక ప్రాంతాల్లో మృతదేహాలను కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. మానవ హక్కుల సంఘాలు, ఐక్యరాజ్య సమితి ఇరాన్ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ స్వాతంత్ర దర్యాప్తు కోరుతున్నాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలు తోసిపుచ్చుతూ విదేశీ శక్తుల దేశాన్ని సుస్థిరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని అంటోంది. నిజమెంత అన్నది ఇంకా స్పష్టంగా తేలకపోయినా ఇరాన్ లో చోటు చేసుకున్న ఈ నిరసనలు దేశ చరిత్రలోనే అత్యంత రక్తపాత ఘట్టంలో ఒకటిగా నిలిచిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ యూటీవీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యూటీవీ.